భారీ డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 12.5 లక్షలు విలువ చేసే ఎండీఎంఏ, కొకైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఖాతాల నుంచి విదేశాలకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా గుర్తించింది నార్కోటిక్. నిందితులు నైజీరియాతో పాటు పాలస్తీనాలో కూడా నెట్వర్క్ నడిపిస్తున్నట్లుగా వివరించారు. Yes, sir. Thank you, sir. So we appeal all house owners also, ఎవరైనా నైజీరియన్స్ కానీ ఈ కేసు తర్వాత ఎవరైతే నైజీరియన్స్ కానీ ఫారెన్ నేషనల్స్ కానీ ఎవరైతే అద్దెకిస్తారో రెంట్కి ఇస్తారో యూ హ్యావ్ టు ఫిల్ ద ఫార్మ్ సి అండ్ యూ హ్యావ్ టు గివ్ ఇంటిమేషన్ టు ద లోకల్ పోలీస్. సో అది ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఈ కేసులో ఆల్రెడీ హౌస్ ఓనర్ని కూడా అరెస్ట్ చేశాము. సో అరెస్ట్ చేస్తున్నాము. సో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు ద అదర్ మిగతా వాళ్ళు కూడా చేయాల్సింది. అలాగే హోటల్స్లో, గెస్ట్ హౌస్లో, సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఫారినర్స్ వస్తే ఖచ్చితంగా ఫార్మ్ సి అని ఉంటుంది, అది ఖచ్చితంగా మీరు ఫిల్ చేసి పంపించాలి. అండ్ అదర్ దెన్ దట్ లోకల్ పోలీస్ కూడా హెల్ప్ తీసుకోవాలి. అండ్ రిగార్డింగ్ దిస్ మనీ ట్రాన్స్ఫర్స్, మనీ సర్వీస్ ఏజెంట్స్ ఏదైతే ఉన్నారో వెస్టర్న్ యూనియన్, మనీగ్రామ్ ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా కేవైసీ నామ్స్ పాటించాలి. అండ్ అన్ని రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఎక్కడ కూడా కేవైసీ నామ్స్ లేకుండా, ఏ రికార్డ్స్ లేకుండా, ప్రూఫ్స్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీల్లేదు. అది ఫైనాన్షియల్ రూల్స్కి అగెనిస్ట్ గా, అలాగే ఫెమా రూల్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అగెనిస్ట్ గా చేసినా కూడా డెఫినెట్లీ ఇట్ విల్ బి అది ఇల్లీగల్ మనీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వెన్ ఎవర్ యూఆర్ డీలింగ్ విత్ ఎనీ ఫారినర్స్ తో ఏదైనా లావాదేవీలు చేసేప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పాస్పోర్ట్ కాపీ అండ్ వీసా కాపీ అండ్ మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో లోకల్లో అవన్నీ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే ఎవరైతే మీరు ఏజెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో మీరు కూడా వాళ్ళు చేసే ఈ డ్రగ్స్ బిజినెస్ లో మీరు కూడా పాలు పంచుకున్నట్టు అజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ తర్వాత మీ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఫారెక్స్ ట్రేడింగ్ ఏజెంట్స్ కూడా జాగ్రత్తగా అన్ని నామ్స్ ఫాలో చేయాలి. అండ్ సిమ్ కార్డ్ రీటైలర్స్ విరివిగా ప్రీ యాక్టివేటెడ్ సిమ్స్ ఒకే నెంబర్ మీద ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒకే ఫోన్ నెంబర్ నుండి 80 సిమ్ కార్డ్స్ ఇవ్వడం, 100 సిమ్ కార్డ్స్ ఇవ్వడం లాంటివి చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది ఏంటంటే రెండు, ఒకటి డ్రగ్స్, ఇక్కడ ఒకటి హైదరాబాద్ లో డ్రగ్ అమ్మిన మనీని ఇక్కడ రిసీవ్ చేసుకుని ఇక్కడ నుండి నైజీరియాకి హవాలా కానీ మనీ లాండరింగ్ చేస్తున్నారు అండర్ వాయిసింగ్ క్లాత్ బిజినెస్ లో. 1 పాయింట్. సెకండ్ పాయింట్, యుఎస్ లో కూడా డ్రగ్ డెలివరీ చేస్తున్నారు ఇక్కడ నుండి. ఇందులో మెయిన్ కింగ్ పిన్ ఈజ్ ఎబుకా సూజీ. సో తను ఆర్డర్ తీసుకొని యుఎస్ లో కూడా డెలివరీ చేస్తాడు. అక్కడ డబ్బులు ఏం చేస్తాడంటే అక్కడ ఒక యుఎస్ లో ఉన్న ఉమెన్ ఎంటైజ్ చేసి అందులో వేసుకొని అక్కడ నుండి మన ఇండియన్ అకౌంట్స్ లోకి పంపించుకొని ఇక్కడ క్యాష్ డ్రా చేసి ఈ క్యాష్ ను మళ్ళీ మెటీరియల్ కొనడం కానీ మళ్ళీ హవాలా కానీ చేసి మళ్ళీ నైజీరియాకి పంపిస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది మనీ లాండరింగ్ జరుగుతూ ఉంది. మేము డ్రగ్ యాంగిల్లో కంప్లీట్ గా ఫోకస్ చేసాము. ఇంకా ఫర్దర్ ఏమైనా యాంగిల్స్ ఉంటే రిమైనింగ్ ఏజెన్సీస్ విల్ టేక్ కేర్. That's what I'm saying. There are two things. One, drug distribution is happening in Hyderabad and Bangalore as well as in US. దీంట్లో మనం మెయిన్ ఇందాక అనుకున్నట్టు మెయిన్ కింగ్ పిన్ వచ్చేసి ఈ డ్రగ్ ట్రేడ్ మెయిన్ హైదరాబాద్లో అయ్యే కొకైన్ సప్లై కానీ దీనికి సంబంధించి కానీ ఎబుకా సూజీ, ఈయన ఈ ఎబుకా సూజీ గురించి లాస్ట్ 2-3 కేసెస్లో కూడా, లాస్ట్ టైం బెంగళూరు కేసులో ఒకటి, గోవా కేసులో with all central Indian agencies also and also the DHL and FedEx people also. But they could not or they did not, I don't know whether it is could not or they did not provide us the details, though we gave the date of delivery of the parcel and the parcel number also. But they didn't, we reached a dead end there. All these drugs which the Nigerians are handling, all these drugs are coming from outside India. They're not manufactured. India also maybe their drugs are getting manufactured and going abroad. That's a separate matter. Whatever is their strong point. In Nigerian का drug trade का strong point क्या है? Suppose I am handling operations in Hyderabad. They know the customers, the consumers, the peddlers in Hyderabad. They know along with phone numbers. If you catch me today, he will take my place. And he will have that same database with him. It doesn't matter. You catch me, he is there. You catch him, he is there. So it keeps on this thing. This money trail has to stop. How they are sending this money out of India, that has to stop.
If that is stopped, this thing will stop. And ऐसा बोलता है ना कि suppose they say घर का भेदी लंका ढाए. Nigerians themselves will not be able to do it without the help of Indians. Without the help of Indians. We as a country have to be strong. If they tell us you launder our money, drug money, why should we launder their drug money? We should be happy with whatever 25% paisa in 100 rupees that commission you get. Why you do bad things and take double the commission? वो वेस्टर्न यूनियन वाले वो मनी ट्रांसफर का वो दिखाएगा एक बार. अच्छा, communication, what is happening is they use whatever social media platform they use disappearing messages. So that drug delivery or that location where that dead drop is there, that will happen. But problem is that we are not able to do anything. So what we do is we maintain a watch on the consumer. When he will start his motorcycle or car to take drug delivery either by dead drop or by that lady came in the night at 1 o'clock, we keep on following him. We follow him and then he takes the drug, goes away. That person who has come to dead drop or that person who has come to give delivery by hand, that person we follow and see where he is going. So this is the only way you can circumvent this disappearing messages on WhatsApp. There's no other way. Whatever is your strong point, you also know. I also know who are the drug consumers in Telangana. So we keep a watch on them and try and catch these people. We don't catch them.